ఎకానా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో లక్నో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్లు సారథులకు జరిమానా పడడం గమనార్హం. స్లో ఓవర్ హిట్ కారణంగా కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్కు ఫైన్ విధించినట్లు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ వెల్లడించింది. తొలిసారి కాబట్టి ఇద్దరికి చెరో 12 లక్షల జరిమానా విధించినట్లు ప్రకటన జారీ చేసింది. మళ్లీ ఇలాంటి తప్పిదానికి పాల్పడితే ఫైన్ రెట్టింపు కానుంది. మేము తీసుకున్న చాలా నిర్ణయాలు అనుకూలంగా వచ్చాయి. పిచ్ను బట్టి మార్పులు చేసుకుంటూ విజయం సాధించాం. మా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. మ్యాచ్ సగం ముగిసిన తర్వాత 160 లోపే చెన్నైని కట్టడి చేశామని అనుకున్నా. ధోని క్రీజులోకి వస్తుంటే ఎలాంటి బౌలర్కైనా ఒత్తిడి కలగడం సహజమే. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడతాడు. ప్రేక్షకుల నినాదాలతో మా యువ బౌలర్లు కాస్త ఆందోళనకు గురై ఉంటారు. దాంతో మేము అనుకున్న దానికంటే అదనంగా 20 పరుగులు చెన్నై రాబట్టింది. లక్ష్య ఛేదనలో మరింత దూకుడుగా వెళ్లాలనుకోలేదు. పిచ్ కాస్త కఠినంగానే ఉంది. చెన్నై స్పిన్నర్లు మాపై ఒత్తిడి పెంచుతారని భావించాం. దాంతో వారిని జాగ్రత్తగా కాచుకొని ఆడాం. క్వింటాన్ డికాక్ ఓవైపు క్రీజులో కుదురుకున్నాడు. దాంతో మా పని చాలా తేలికైంది. మినీ చెన్నైలా మారిన స్టేడియంలో ఆడటం అద్భుతంగా అనిపించింది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు.